ఏంట్రా పుష్ప టికెట్లు 700 800 చూపిస్తుంది. డిమాండ్ గట్టిగానే ఉన్నట్లుంది సినిమాకి. అది మా పుష్పగాడి క్రేజ్. ఈసారి 1000 కోట్లు కొట్టాల్సిందే, నీ ఎవ్వ తగ్గేదేలే. ఇంకో విషయం తెలుసా, ఈ సినిమా బడ్జెట్ 500 crores. ఈ 500 crores లో 300 crores ఓన్లీ హీరో రెమ్యునరేషన్కి మాత్రమే. ఈ దెబ్బకి మావాడు ఇండియాలోనే కాదు మొత్తం ఏషియాలోనే హైయెస్ట్ పేడ్ యాక్టర్ అయిపోయాడు. కాకపోతే నేను ఎదురుకు వచ్చింది ఇది చెప్పడం కాదు. నాకు పుష్ప 2 సినిమా రిలేటెడ్ చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే పుష్ప 2 అనే కాదు, మొత్తం సినిమా ఫీల్డ్లోనే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. పుష్ప 2 బడ్జెట్ 500 crores కదా, ఈ డబ్బులన్నీ ప్రొడ్యూసరే పెడతాడా? లేదులే. సి, ఒక మంచి బిజినెస్ మ్యాన్ ప్రొడ్యూసర్ అయ్యాడంటే అంత పెద్ద బడ్జెట్లో కొంత మాత్రమే ప్రొడ్యూసర్ పెట్టుకుంటాడు. కొంత బ్యాంక్స్ నుంచి లోన్గా తీసుకుంటూ ఉంటాడు. కొంత డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ముందే అడ్వాన్సెస్గా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. వీటిల్నే థియేటరికల్ రైట్స్ అంటారు. సరే, మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి కొంత హైప్ తెచ్చుకున్న తర్వాత ఓటీటీ రైట్స్ అని, అంటే డిజిటల్ రైట్స్ అని, అలాగే టీవీ ఛానల్స్కి శాటిలైట్ రైట్స్ అని ముందే అమ్ముకొని డబ్బులు చేసుకుంటూ ఉంటారనమాట. నోటెడ్ సినిమాలకి మ్యూజిక్ రైట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. లైక్ ఇదే పుష్ప 2కి మ్యూజిక్ రైట్స్ టీ సిరీస్ వాళ్ళు 65 crores కొనుక్కున్నారు. ఇలా మార్కెటింగ్తో హైప్ తెచ్చుకొని రైట్స్ అమ్ముకొని ఈ డబ్బులు సర్క్యులేషన్ చేసుకుంటూ ఉంటారనమాట. క్యాష్ ఫ్లోస్ అనేది ఇంపార్టెంట్. నౌ ఇది జాగ్రత్తగా విను. స్టాక్ మార్కెట్లో ఈక్విటీ లాగానే మూవీ బిజినెస్లో కూడా ప్రైవేట్ ఫండింగ్ అని ఉంటుంది. పెద్ద పెద్ద స్టూడియోస్ లైక్ సురేష్ ప్రొడక్షన్స్ అని, అన్నపూర్ణ స్టూడియోస్ అని, ఇలాంటి వాళ్ళు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర ఫండింగ్ కూడా తీసుకుంటూ ఉంటారనమాట. ప్రైవేట్ ఇన్వెస్టర్సా? ఈక్విటీయా? అంటే నాకు డీమ్యాట్ అకౌంట్ ఉంది, నేను కూడా ఈక్విటీలో షేర్స్ కొంటూ ఉంటాను. సో సేమ్ అలాగే నేను కూడా సినిమా ఇండస్ట్రీలో ఈక్విటీ షేర్స్ కొనియొచ్చా? లేదు లేదు, అలా కాదు. మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు, కానీ పెద్ద హౌసెస్ ఆర్ ఇన్వెస్టర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ప్రొడ్యూసర్స్ డబ్బులు అప్పుగా కాకుండా ప్రాఫిట్ షేరింగ్ కోసం ఈక్విటీలా డబ్బులు ఇస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే ఒకవేళ ఎక్కువ లాభాలు వచ్చాయనుకో వాళ్ళకి లాభాల్లో షేర్ ఎక్కువ వస్తుంది కదా. ఇలా ప్రాఫిట్ షేరింగ్ చేస్తే ప్రొడ్యూసర్కి లాభం ఏంటంటే లాసెస్ వచ్చినప్పుడు సేఫ్ అవుతాడు కదా, మొత్తం తనే భరించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అర్థమైంది. అయితే ఒకవేళ పుష్ప 2కి ఒక 1000 crores ప్రాఫిట్ వచ్చింది అనుకో, అప్పుడు ఆ డబ్బులంతా ప్రొడ్యూసర్కి, స్టూడియోస్కి, ఇన్వెస్టర్స్కేనా? లేదు లేదు, ప్రొడ్యూసర్ సినిమాని డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాని థియేటర్స్కి ఇస్తాడు. థియేటర్స్లో మనం చూస్తాం కదా. నౌ మనం టికెట్ తీసుకొని సినిమా చూస్తాం. ఈ టికెట్స్ నుంచి వచ్చిన డబ్బులలో థియేటర్ వాళ్ళు కొంత ఉంచుకొని మిగతాది డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ దాంట్లో కొంత ఉంచుకొని మిగతాది ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాడు, అంతేనా? రాంగ్. ప్రొడ్యూసర్ జనరల్గా మూవీ రిలీజ్ అవ్వకముందే ఇంత అని చెప్పి డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తాడు అనమాట. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇంతకింతకని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. సో హిట్ అయినా ఫ్లాప్ అయినా మొత్తం డిస్ట్రిబ్యూటరే భరిస్తూ ఉండాలన్నమాట. ఏదో కొన్ని ప్రొడ్యూసర్స్ ఆర్ కొన్ని సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రాఫిట్ షేరింగ్, రిస్క్ షేరింగ్ అగ్రిమెంట్లోకి వస్తారు తప్ప మ్యాక్సిమం కేసెస్లో ప్రొడ్యూసర్స్ సేఫ్గానే ఉంటారు. ఈ పుష్ప మూవీకి కూడా ప్రొడ్యూసర్ ప్రీ సేల్స్ చేసి 1000 crores సంపాదించేసుకున్నాడు అనమాట. సో ఆల్రెడీ ప్రాఫిట్స్లో వచ్చేసాయి. ఇప్పుడు మూవీ ఫ్లాప్ అయినా, యావరేజ్ అయినా, హిట్ అయినా డిస్ట్రిబ్యూటర్స్దే అండ్ థియేటర్స్ వీళ్ళిద్దరిదే ప్రాఫిట్స్ అయినా లాసెస్ అయినా ప్రొడ్యూసర్ సేఫ్. మరి న్యూస్ ఛానల్స్లో ఈ ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చాడు, అన్నీ అమ్మేసుకున్నాడు అని చెప్తుంటారు కదా, మరి నువ్వేంటి ప్రొడ్యూసర్ సేఫ్ అంటున్నావు? రైట్. ఇప్పుడు యాక్చువల్గా బిజినెస్ ఎలా అవుతుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సే ఫర్ సపోజ్ ప్రొడ్యూసర్ మొత్తం ఒక 100 crores పెట్టాడు అనుకో, అందులో ఓటీటీ రైట్స్ అని చెప్పి ఆ రైట్స్ అని ఈ రైట్స్ అని ఇలా మొత్తం ఒక 50 crores అమ్మేశాడు అనుకో. ఇప్పుడు థియేటికల్ రైట్స్ని ఇలా అందరి డిస్ట్రిబ్యూటర్స్కి కలిపి సమ్ 70 crores అలా అమ్మేశారు అనుకో. అంటే ప్రొడ్యూసర్ ఖర్చు 100 crores, వచ్చింది 120 crores, 20 crores ప్రాఫిట్ అంతే. అంటే రిలీజ్కి ముందే ప్రాఫిట్ ఆ లాస్ తెలిసిపోయింది ప్రొడ్యూసర్కి. నౌ ఇప్పుడు గేమ్ అంతా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఉన్నది. సే ఫర్ సపోజ్ ఒక ఏరియా డిస్ట్రిబ్యూటర్ 30 crores ఆ ఏరియా థియరిటికల్ రైట్స్ కొనుక్కున్నాడు అనుకో. ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న థియేటర్స్తో మాట్లాడుకొని షోస్ వేస్తూ ఉంటాడు. ఆ థియేటర్ యూజ్ చేసుకున్నందుకు వాళ్ళతో కూడా బిజినెస్ డీల్ మాట్లాడుకుంటాడు. అంటే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అంటారు థియేటర్స్ని, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ కూడా బిజినెస్ డీల్ మాట్లాడుకుంటారు.
జనరల్గా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయనుకో 70-30 మోడల్ అలా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ వీక్ వచ్చిన కలెక్షన్స్లో 70% డిస్ట్రిబ్యూటర్కి, 30% ఎగ్జిబిటర్ అదే థియేటర్ హాల్కి. సెకండ్ వీక్ థియేటర్స్కి ఎక్కువ షేర్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఒక 60% డిస్ట్రిబ్యూటర్ ఉంచుకొని 40% థియేటర్స్కి ఇచ్చివచ్చు. అలాగా నా మల్టీప్లెక్సెస్ అనుకో లైక్ పీవీఆర్, ఐనాక్స్ ఇలా ఉంటాయి కదా, ఫస్ట్ వీక్ నుంచే 50-50 షేరింగ్ అలా ఉంటుందన్నమాట. 50% డిస్ట్రిబ్యూటర్ది, 50% ఐనాక్స్కి. నెక్స్ట్ వీక్ థియేటర్స్కి 60% ఇచ్చేసుకొని డిస్ట్రిబ్యూటర్ సమ్ 40% మాత్రమే తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఇంకా తగ్గుతూ ఉంటుంది. అర్థమైంది కదా. సో గేమ్ అంతా డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్స్తోనే ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరూ ఎలా డీల్ కుదుర్చుకున్నారు అన్న దాన్ని బట్టే ఉంటుంది. అబ్బో, అందరూ స్టాక్ మార్కెట్ లాగే ఆడుతున్నారు అనమాట ఈ గేమ్. సో ప్రాఫిట్స్ వస్తేనే డిస్ట్రిబ్యూటర్కి అయినా థియేటర్స్కి అయినా ప్రాఫిట్, ప్రొడ్యూసర్ మాత్రం మ్యాక్స్ సేఫే అనమాట. మనం స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా అనాలిసిస్ చేస్తూ ఉంటామో, డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా హీరోకి మార్కెట్ ఎంత, కాస్టింగ్ ఎంత, డైరెక్టర్ ఎవరు, స్టోరీ అపీలింగ్గా ఉందా లేదా అనేది మొత్తం అనాలిసిస్ చేస్తూ ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు తీసుకుంటున్న ప్రైస్ కరెక్టా కాదా అనేది చూడాలన్నమాట. మళ్ళీ మన పర్సనల్ ఫైనాన్స్ అదే మన స్టాక్ మార్కెట్కి వస్తే, స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా అదే కదా చేస్తుంటాం. మంచి స్టాక్స్ తీసేసుకోవడమే కాదు, ఆ స్టాక్ మంచి ప్రైస్కి తీసుకుంటున్నావా లేదా అనేది చాలా ముఖ్యం. కరెక్ట్ కదా. ఓ, సో సేమ్ మన ఛానల్ లాగే అన్నమాట. మనం ఐపీఓస్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం కదా, అలాగే వీళ్ళు సినిమాల మీద అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మీకు మా ఈ అనాలిసిస్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ప్లీజ్ షేర్ చేసేయండి. అండ్ ఇప్పటికే లైక్ చేస్తుంటారు అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వద్దాం. రే, ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు కదా, అతను ఏ సిటీలో పడితే ఆ సిటీలో థియేటర్స్ కొనేసి ఎస్విసి ట్యాగ్ వేసుకొని రన్ చేస్తుంటారు కదా, ఎందుకలా? బాగా అడిగేవరా. చాలాసార్లు ఆయనే ప్రొడ్యూసర్ అండ్ కొన్ని ఏరియాస్కి ఆయనే డిస్ట్రిబ్యూటర్, లేదంటే చాలా ఏరియాస్కి ఆయనే డిస్ట్రిబ్యూటర్ ఉంటారనమాట. అండ్ ఎలాగో ఆ ఏరియాస్లో కొన్ని థియేటర్స్ ఆయనవే కాబట్టి మొత్తం షేర్ ఆయనకే వచ్చేస్తుంది కదా. సో కలెక్షన్స్లో ఎక్కువ శాతం ఇంకెవ్వరికి వెళ్లకుండా ఆయనకే డైరెక్ట్గా వచ్చేటట్టు అలా ప్లాన్ చేసుకున్నారు. సో రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది, బట్ రిస్కీ కూడా. ఎందుకు? ఇంకెక్కడ తోయడానికి లేదు కదా, రిస్క్ ఏమైనా ఉంటే మొత్తం ఆయిందే. సో రిస్కీ బట్ అగ్రెసివ్. ప్రాఫిట్స్ వస్తే మేజర్ చంక్ ఆయనకే, లాసెస్ వస్తే ఎక్కువ శాతం ఆయనే భరించాలన్నమాట. అయితే అవన్నీ ఆయనకి ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్స్ నుంచి రిలీజ్ డేట్స్ వరకు మార్కెటింగ్తో సహా ఎక్కువ పట్టు ఉంది కాబట్టి ఆయన ఆ రిస్క్ తీసుకుంటూ ఉంటారు. అదేంది కదా, కలెక్షన్స్లో ఎక్కువ చంక్ తీసుకుంటూ ఉంటారు. సో మళ్ళీ మన స్టాక్ మార్కెట్కి వస్తే, మీకు అనాలిసిస్ పవర్ ఎక్కువ ఉన్నది అంటే కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. బట్ నార్మల్ అనాలిసిస్ చేసుకుంటున్నారు లేదా పక్కా వాళ్ళ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతున్నారంటే కొంచెం రిస్క్ తక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. కలెక్షన్స్ అంటే గుర్తొచ్చింది, అందరూ అంటుంటారు కదా మా నెట్ కలెక్షన్స్ ఎంత, గ్రాస్ కలెక్షన్స్ ఎంత, షేర్ ఎంత అని. అసలు ఏంటి ఇవన్నీ? కలెక్షన్స్లో మనం ఎక్కువగా పేపర్స్లో లేక వాళ్ళ రిలీజెస్లో చూసేది గ్రాస్ కలెక్షన్స్. అంటే ఫర్ సపోజ్ ఒక టికెట్ కాస్ట్ 200 రూపీస్ అనుకో, ఒక్కో థియేటర్ రిలీజ్ డేట్ నుంచి లేకపోతే ఒక థియేటర్నే తీసుకుందాం, ఒక థియేటర్లో రిలీజ్ డేట్ నుంచి లాస్ట్ డేట్ వరకు మొత్తం రన్లో సమ్ 20,000 టికెట్స్ అలా అమ్ముడిపోయాయి అనుకో. సో గ్రాస్ కలెక్షన్స్ 20,000 ఇంటూ 200 రూపీస్, 40 lakh రూపీస్. ఇలా అన్ని థియేటర్స్ కలిపి వచ్చే నంబర్సే ఈ 100 crores అని, 1000 crores అని కలెక్షన్స్ ఉంటాయి కదా ఇలాగా. సో ఇది గ్రాస్ కలెక్షన్. నా దీనిలో ట్యాక్సెస్ లైక్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్, దాని మీద జిఎస్టీ అవన్నీ తీసేస్తే వచ్చేదే నెట్ కలెక్షన్స్. లైక్ 18% ఎంతో జిఎస్టీ అనుకో. సో ఈ 40 lakhsలో 18% తీసేస్తే వచ్చిన కలెక్షన్ 32,80,000 రూపీస్ కదా. ఇది నెట్ కలెక్షన్ అనమాట. నా ఇప్పుడు ఇందులో థియేటర్కి డిస్ట్రిబ్యూటర్కి 50-50 షేర్ అనుకో. సో డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది 50%, అంటే 16,40,000 రూపీస్ అనమాట. దీనినే షేర్ అని అంటారు. అర్థమైందా? అబ్బో, ఏదైనా థియేటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి రిస్కే. థియేటర్స్కి రిస్క్ అనేది ఒప్పుకుంటా, బట్ మరీ ఎక్కువ కాదురా. చెప్తున్నాను కదా, వాళ్ళు షో రన్ చేసినా రన్ చేయకపోయినా సరే ఛార్జెస్ ఎక్కువ పడుతూ ఉంటాయి. సో షో రన్ చేసి ఎంతో కొంత టికెట్ సేల్స్ ద్వారా డబ్బులు చేసుకోవచ్చు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఒక పని చేయి, ఐనాక్స్కి వెళ్ళి
ఒక పాప్కార్న్ 2 సమోసా 3 డ్రింకులు ఆర్డర్ ఇచ్చి ఎంత అయిందని అడుగు, అంతే. నువ్వు ఎంత పూరో అనేది నీకే అర్థమైపోతుంది. అర్థమే కదా. పార్కింగ్ అని, స్నాక్స్ అని, యాడ్స్ అని, థియేటర్ వాళ్ళకి స్కోప్ ఉంటుంది, బట్ దొరికిపోయేదంతా డిస్ట్రిబ్యూటరే. అనాలిసిస్ ఎక్కువగా చేయాల్సింది, ప్రాపర్గా ప్లాన్ చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, మనం స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఉన్న రిస్క్ మనకి కూడా ఉంది అని చెప్పుకొని అనాలిసిస్ చేస్తూ ఉండాలన్నమాట. కరెక్టే. అవును, ఈ సినిమా వాళ్ళు మా సినిమా 1000 crores కలెక్ట్ చేసింది, మా సినిమా అంత కలెక్ట్ చేసిందని చెప్తుంటారు కదా, ఇదంతా నిజమేనా? కాకపోతే ఇప్పుడు 100 crores కలెక్ట్ చేయకపోయినా కలెక్ట్ చేసిందని అబద్ధం చెప్పారు అనుకో, అప్పుడు ట్యాక్స్ కూడా ఎక్కువ కట్టాలి కదా. అంటే ఇప్పుడు ట్యాక్స్ వాడి దగ్గరికి వెళ్ళి లేదు లేదు మేము 100 crores కలెక్ట్ చేయలేదు, ఓన్లీ 60 crores కలెక్ట్ చేసాం, మేము బయట చెప్పిందంత అబద్ధం అని చెప్పలేరు కదా. ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అయినా జిఎస్టీ అయినా యాక్చువల్గా సేల్ అయ్యే టికెట్స్ మీద వీళ్ళకి యాక్చువల్గా వచ్చిన రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్, అదే ప్రాఫిట్స్ ఉంటుంది కదా, దాని మీద ట్యాక్స్ కడితే సరిపోతుంది. టికెట్ సేల్స్ మీద జిఎస్టీ కట్టేస్తారు, వచ్చిన ప్రాఫిట్స్ మీద ట్యాక్సెస్ కట్టేస్తారు, అంతే అన్నమాట. సో బయటకి వాళ్ళు 100 కోట్లు 500 కోట్లు అని చెప్పినా సరే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. యాక్చువల్ బుక్స్ అనేది తెస్తారు, ఎంత ప్రాఫిట్స్ అనేది చూస్తారు, దాని మీద ట్యాక్సెస్ కట్టించుకొని వెళ్ళిపోతారు. ఓకే. ఇంకో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అనుకో, దానికి ఏమైనా స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు. పీవీఆర్ ఐనాక్స్ సినిమాలు ఎక్కువ హిట్ అవుతూ ఉంటే వాళ్ళకి రెవెన్యూస్ పెరుగుతూ ఉంటాయి కదా, టికెట్ సేల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి. ఇంకోటి సన్ నెట్వర్క్, వీళ్ళకి ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ కూడా ఉన్నది. సో సన్ ప్రొడక్షన్స్లో వచ్చే సినిమాలు హిట్ అవుతూ ఉంటే వీళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, ఇది ఒకటి ఉన్నది నార్త్ సైడ్, బాలీవుడ్ సైడ్, అక్కడ ప్రొడక్షన్ హౌస్ అనమాట ఇది. ఇంకా మ్యూజిక్ వరకు వస్తే లైక్ టిప్స్ అని చెప్పి ఉన్నది, సారీగామా అని చెప్పి ఉన్నది. ఇలాంటి వాళ్ళు ఈ మ్యూజిక్ రైట్స్ కొనుక్కోవడం, లేదంటే ఏదో చేసుకొని యూట్యూబ్లో పెట్టుకోవడం, లేదంటే ఫ్రాంచైజీలో పెట్టుకొని ఏదో అమ్ముడుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. అర్థమైంది కదా. సో చాలా కాదులే కానీ కొన్ని అయితే ఉన్నాయి, డైరెక్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు పుష్ప 2 మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? నేనైతే 1400 crores కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.